పెంచారు. పెంచి ఇప్పటికే 7-8 వేల కోట్లు ఖర్చు పెట్టారని చెప్తా ఉన్నారు. 8,000 కోట్లు ఖర్చు పెట్టినా గానీ ఒక్క ఎకరానికి ఎక్కడ నీళ్లు ఇవ్వలేంతవరకు. ఇది రీడిజైన్ పేరు మీద ఒక్క ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి ఒక్క ప్రాజెక్టులో జరిగినటువంటి పెంపు. మరి ఇన్ని రెట్లు పెంచి ఈ ప్రాజెక్టుని ఈ రకంగా మళ్ళీ మేము అద్భుతాలు సృష్టిస్తున్నాము, రీడిజైన్ చేశాము, రాష్ట్ర ప్రజలు కాపాడుతున్నాం, అది చేసాం, ఇది చేసే ఈ లెక్కలు చూస్తే నిజంగా ఈ నిధులన్నీ ఎడిపోయాయి, ఎందుకోసం పెంచారు, ఏం జరుగుతుందని ఆలోచనిస్తే కడుపు తరకపోతాం. మొదటి 3 సంవత్సరాల్లోనే సంవత్సరానికి 500 కోట్లు ఖర్చు పెట్టినాం. మొదటి 3 సంవత్సరాలు సంవత్సరానికి 500 కోట్లు ఇచ్చినా 4 లక్షల ఎకరాలు నీళ్లు బారే. ఇన్ని వేల కోట్లు 22,980 కోట్లు పెంచి 8,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరానికి నీళ్లు లేకుండా దీన్ని అదన భారంగా చేసి ముందు పోవటం కోసం ఇంకా టన్నెలని పెట్టి ఆ టన్నెల్ పరిస్థితి ఏంటో తెలియదు. అసలు ఇంత దారుణంగా రీడిజైన్ చేసి పెంచినటువంటి పరిస్థితి. అది ఎట్లా కాళేశ్వరం మొన్న చెప్పారు, దీని పరిస్థితి ఎట్లా ఉంది. ఇక దీని పైన ఇంకోటి ఏదో ఉంది, అది రివ్యూ చేసినప్పుడు అది కూడా చెప్తారు. ఇంత దోపిడీ నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడటానికి అందరి సహకారం, ప్రజలందరి సహకారం కూడా కావాలి. ఈ సొమ్మంతా ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు కట్టిన పన్నుల ద్వారా వచ్చే డబ్బు. ఈ పన్నుల ద్వారా వచ్చే ప్రతి పైసా ప్రజలకు ఉపయోగపడాలి, రాష్ట్రానికి ఉపయోగపడాలి. ఈ రకంగా దోపిడీ జరిగితే చూస్తూ ఊరుకుందామంటే మాకెవరికి ప్రజల కోసం తెచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఈ రకంగా దోపిడీ జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి కడుపు తరకపోతుంది. వాస్తవ విషయాలు మీ అందరికీ చెప్పి ఏం చేయాలి అనే దానిపై కూడా లోతుగా ఇరిగేషన్ మంత్రి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ వాస్తవాలన్నీ మీకు చెప్తా ఉన్నాను. ఇది కారణం అదే కదా. అదనబాయి కట్టించారా? లేదు. పోనీ ఇంకేమైనా కొత్తగా వేరే దగ్గర నుంచి సోర్స్ ఇంకొక దగ్గర నుంచి ఆయన తీసుకొస్తున్నట్టు లేదు. సోర్స్ కూడా అదే ఆర్థర్ కాటన్ కట్టినటువంటి ఆనకట్ట దగ్గర నుంచి మేము రాజీవ్ దుమ్ముగూడెం ప్రాజెక్ట్ ఏడైతే మొదలు పెట్టామో అక్కడి నుంచే. అందుకే నేను అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కూడా 2-3 సార్లు అదే. ఇంకోటి ఇంకా ఇబ్బందికరమైన ఇంకొక అతి ముఖ్యమైన అంశం ఉంది ఇందులో. ఇందిరాసాగర్ సంబంధించి రుద్రంకోట దగ్గర మొదలుపెట్టినటువంటి ఇందిరాసాగర్ అటు శబరి గోదావరి నది కలిసే దగ్గర, కోనవరం దగ్గర కలిసే దగ్గర దాన్ని కంటిన్యూ చేసుకోకుండా అబాండన్ చేసి వదిలేసి దీంట్లోకి వచ్చేసారు. అంటే కేవలం డబ్బులు పోవటం ఒకటే కాదు, తెలంగాణ రాష్ట్రానికి 365 రోజులు పారేటువంటి ఒక శబరి నదిని కూడా కోల్పోయే ప్రమాదం తెచ్చారు. శబరి నది యాడ్లో పోలవరం దగ్గర ఉంది. అసెంబ్లీలో కూడా మాట్లాడినప్పుడు శబరి నది ఇక్కడెక్కడ ఉంది, పోలవరం దగ్గర ఉంది, అది మునిగిపోయిందని కూడా అన్నారు. నేను చూపిస్తానని కూడా చెప్పాను. ఇప్పుడు కూడా మిత్రులు ఏదో ఆ రోజు దేశపోయి చూపిస్తాం, ఆ రోజు వాడిని కూడా రమ్మన్నారు, రాలేదు. ఇప్పటికీ మళ్ళీ ఒకసారి మేము దేశపోయి పోలవరం దగ్గరే ఉంది, అది పోలవరం దగ్గర లేదు. శబరి గోదావరి ఇక్కడే ఉంది. ఆ నదులే మారవుగా ఆడనే ఉంటాయి. అవి దేశపోయి చూపిస్తాం. సార్ 2004 మీ గత ఉమ్మడి ఏపీలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత మీరు తీసుకున్నటువంటి ప్రాజెక్టులు మొత్తం కూడా రీడిజైనింగ్ల పేర్లతోటి భారీ వ్యయం పెరిగిపోయింది. ఈ ప్రాజెక్టులను మరి కొనసాగిస్తారా సార్, లేకపోతే మీద గతంలో వేడిగడ్డ ముందు ఎంక్వైరీ లాగా దాని మీదనే మంత్రి గారు చాలా సీరియస్ గా లోతుగా రివ్యూ చేశారు. ఇంకా అది మీ పాయింట్ ఎక్కడ, సోర్స్ ఎక్కడ పంపోజ్ కట్టారు, ఎటు నుంచి రీడిజైన్ చేశారు, ఎందుకు పెరిగింది, ఏమైనా ఆయకట్టు పెంచారా మీరు వాడు పెరగటానికి, అన్ని లోతుగా వారు చేయాల్సినంత రివ్యూ చేశారు. మళ్ళీ వాళ్ళందరూ కూడా ఇంకా ఎస్టిమేషన్స్ అన్ని తయారు చేసి తీసుకొచ్చి ప్రాపర్ రిపోర్ట్ ఇవ్వని అడిగారు. కొద్ది రోజులు ఆ రిపోర్ట్ కూడా